మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారా? అన్‌కంఫర్ట్ జోన్‌లో ఉన్నారా? చేపకి నీళ్ళు కంఫర్ట్. ఒక చిన్న బౌల్‌లో చేపుంటుంది. నీళ్ళల్లో ఉంటుంది. కానీ దాని స్పేస్‌ని కావాలంటే అది ఎక్స్‌పెండ్ చేసుకుంటుంది. ఏంటి? ఒక ఓషన్‌లోనికెళ్తుంది. లేదా ఒక రివర్‌లోనికెళ్తుంది. లేదంటే ఒక చిన్న నదిలోకి వెళ్తుంది. లేదా చిన్న చెరువులోనికి వెళ్తుంది. అది ఎక్కడికైనా దాని స్పేస్‌ని అది ఎక్స్‌పెండ్ చేసుకొని వెళ్తుంది. అది దాని కంఫర్ట్ జోన్ వరకు. అదే దాని కంఫర్ట్ జోన్‌ని దాటి బయటకొచ్చింది అంటే, నీళ్ళల్లోంచి బయటకొచ్చింది అంటే దాని పని అయిపోయినట్టే. అలాగే మీరు కూడా ఒక కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడిపోయి, అలాగే అక్కడే ఉండిపోవద్దు. బీయింగ్ ఏ కంఫర్టబుల్ ఇన్ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్. ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో కూడా మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు అంటే, అక్కడే మీ గ్రోత్ అనేది తెలుస్తుందండి. అక్కడే మీ డిసిప్లిన్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రాకపోతే ఎప్పటికీ మీ జీవితంలో గ్రో అవ్వలేరు. మీరు సాధించాలనుకున్నది ఎప్పటికీ సాధించలేరు. కాబట్టి బీయింగ్ ఏ కంఫర్టబుల్ ఇన్ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.